హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. హబే ఈ రోజుల్లో కులం ఎక్కడుంది అని మాట్లాడుకునే మనకు ఈ భారతదేశంలో ప్రతిరోజు ఏదో చోట ఏదో ఒక ఘటన వెలుగులోకి వచ్చి ఇదిగో ఇక్కడుంది కులం అని వేలెత్తి చూపిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అగ్రవర్ణాల నాయకత్వమే కాబట్టి బడుగు బలహీనుల జీవితాలను బాగుపరిచే పాపాన పోలేవు. అయితే ఇక గత 10 ఏళ్ల నుంచి అధికారంలో అడ్డగోలు పాలన సాగిస్తూ నయాకాలపు ఫాసిజాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ పాలనలో దళితుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. స్వయంగా మనుధర్మం గీసిన గీతలకు కట్టుబడి పనిచేసే బీజేపీ పార్టీ దళితులను ఊచకొత్త కోసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ కూడా తక్కువేం కాదు అనేది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఒక అమానవీయమైన ఘటన జరిగింది. యాద్గిర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల చిన్నారిపై ఒక యువకుడు అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయికి గర్భం రావడంతో విషయం వెలుగులోకి వచ్చి ఆ పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వజూస్తే నిందితుడు అగ్రవర్ణానికి చెందినవాడు అని చెప్పేసి తెలియడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి 50 దళిత కుటుంబాలను గ్రామ పెద్దలు ఊరి నుంచి బహిష్కరించారు. దీంతో దళిత సంఘాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదై ప్రస్తుతం దర్యాప్తు నడుస్తుంది. కానీ ఆ అమ్మాయికి ఆ 50 దళిత కుటుంబాలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అసలు ఒక 15 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిందే తప్పంటే వాడిని శిక్షించి ఆ చిన్నారికి ఆ పిల్ల కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి వాళ్ళతో ఉండాల్సింది పోయి రివర్స్లో ఆ బాధితురాలికి సంబంధించిన కుల సమూహాన్ని అంటే 50 దళిత కుటుంబాలను ఊర్లోంచి వెలివేయటం ఎంత దారుణం. అసలు నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఉందా మన దేశంలో? తక్షణమే సదరు నిందితుడు ఆ గ్రామ పెద్దలు దళిత కుటుంబాలకు ఆ బాధితురాలికి క్షమాపణ చెప్పి బాధితురాలి తరఫున న్యాయ పోరాటంలో భాగస్వామ్యమై నిందితుడికి పూర్తి స్థాయిలో శిక్ష పడి అమ్మాయికి న్యాయం జరిగేలాగా చూడాలి. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఘటనలను సహిస్తూ పోతే అగ్రవర్ణ ఆగ్రహానికి మన అణగారిన వర్గాలు మన ఆడపిల్లలు బలి కావడం అనేది కొనసాగుతానే ఉంటుంది. కులాహంకారాన్ని కట్టగట్టి పాతి పెట్టకపోతే ఈ దేశపు అసలైన పౌరుల మనుగడే కష్టమవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి.